మానవత్వ పరిమళం మంచితనానికి మారుపేరైన మా నాన్న యార మల్లయ్య గారు అకాల మరణం చెందారు. వారు ఏ లోకాన ఉన్నా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కన్నీటి వీడుకోలుతో జ్ఞాపకార్థకంగా ఈ పాటను అందిస్తున్నవారు కుటుంబ సభ్యులు. రచన గానం పత్తిపెల్లి రాజేందర్. నింగిలోని వెన్నెలమ్మ నింగిలోని వెన్నెలమ్మ నాన్న ఏడమ్మా యారా మల్లయ్య జాడ నీవు చెప్పమ్మా. అబ్బపూరు పల్లె జనము అడుగుతున్నారే ఏ లోకానా నీవు చేరుకున్నావే. నింగిలోని వెన్నెలమ్మ నింగిలోని వెన్నెలమ్మ నాన్న ఏడమ్మా యారా మల్లయ్య జాడ నీవు చెప్పమ్మా. అయ్యో నీ తల్లిదండ్రి భద్రమ్మాయిలయ్య నా కొడుకు ఏడంటూ ఏడుస్తున్నారే నా కొడుకు ఏడంటూ ఏడుస్తున్నారే. చెట్టంత కొడుకు నేల రాలేనని గుండెలు పగిలేలా రోదిస్తున్నారే గుండెలు పగిలేలా రోదిస్తున్నారే. మూడు ముల్లా తారి ఏడడుగుల బంధమైన నీ భార్య రమదేవి చూడవయ్యా రందితో చూసేనయ్యా. నింగిలోని వెన్నెలమ్మ నింగిలోని వెన్నెలమ్మ నాన్న ఏడమ్మా యారా మల్లయ్య జాడ నీవు చెప్పమ్మా. కడుపారగన్నా నీ కన్న కొడుకులు సంజయ్ భరతులు అడుగుతున్నారే మా మంచి మనసు గల్ల మా నాన్న ఏలు పట్టి మాకు నడక నేర్పిన మా నాన్న ఏడంటూ తల్లడిల్లుతుండ్రు మా నాన్న ఏడంటూ తల్లడిల్లుతుండ్రు. తమ్ముడి పిల్లలు సింధు శ్రీ పవను సాయి వచ్చినారో పెద్ద నాన్న ఏడని అంటే ఏమని చెప్పుదుమే. నింగిలోని వెన్నెలమ్మ నింగిలోని వెన్నెలమ్మ నాన్న ఏడమ్మా యారా మల్లయ్య జాడ నీవు చెప్పమ్మా. తోడబుట్టిన నీ తమ్ముడేమో కుమారస్వామి కొల్లు మారేనా మా అన్న ఏడని కొల్లు మారేనా. మరదలు వనిత మా బావ ఏడంటూ అందరినీ అడుగుతున్నదయ్యా అందరినీ అడుగుతున్నదయ్యా. పెద్ద బావ చెల్లి రాగు స్వప్న నిన్ను చూడా వచ్చినారో చిన్న బాబా చెల్లె శివరాజు సరిత నలుదిక్కులా చూసేనో. నింగిలోని వెన్నెలమ్మ నింగిలోని వెన్నెలమ్మ నాన్న ఏడమ్మా యారా మల్లయ్య జాడ నీవు చెప్పమ్మా.
మందిలో నా పండ్ల గంపవయి నలుగురి నోళ్ళల్ల నాలుకైనవు నలుగురి నోళ్ళల్ల నాలుకైనవి దోస్తులందరూ చూడవచ్చిండ్రు ఒక్కసారన్నా లేచి చూడయ్యా ఒక్కసారన్నా చూసిపోవయ్యా మేనమామ నంద శ్రీనివాసు రందితోనే కూసున్నాడో ఊరికి ఉత్తరాన ఇల్లు కట్టుకున్నావా నింగిలోని